నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయగిరి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం రాబోతుందా? మరో సినీ యాక్టర్ రాజకీయాలకు రానున్నారనే వార్తలు పెద్దగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఆయనే మరో రాజకీయ నేతగా మారబోతున్న అల్లు అర్జున్. రాజకీయాల్లోకి అల్లు అర్జున్ అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మరి ఇతర వార్తాపత్రికలలో కూడా సంచలనం రేపుతా ఉన్నటువంటి నేపథ్యం. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతా ఉన్నారా అనే దాంట్లకు ఆ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు కూడా దొరుకుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ తోటి కలిశారు అని చెప్పేసి, ప్రశాంత్ కిషోర్ తోటి వెనుక ఐపాక్ టీం పనిచేసేటట్టుగా మాట్లాడారని చెప్పేసి, తర్వాత ఎలాగైతే తమిళనాడులో విజయ్ రాజకీయ అరంగేట్రం చేసి మొట్టమొదటిసారే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారో ఆ విధంగా అల్లు అర్జున్ పావులు కదుపుతున్నాడు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు సంచలనం రేపుతా ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిందల్లా చిక్కు ఒకటే, అసలు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే కొత్త పార్టీ పెడతారా, లేక ఇప్పుడున్నటువంటి వైసీపీయా, జనసేననా, టీడీపీయా, లేక దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, లేకపోతే దేశ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అనేది కూడా కొంత 5 పార్టీల మధ్య ఏ పార్టీలకు పోతారు అనేది కూడా కొంత ఆలోచనాత్మకంగా ఆలోచన జరుగుతున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ రాజకీయాల్లోకి అల్లు అర్జున్ రాబోతున్నారు అనేది ఒక సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలో, గతంలో కూడా నంద్యాలకు సంబంధించినటువంటి తన మిత్రుడు శిల్పా రవికి సంబంధించినటువంటి ప్రచారానికి పోయినటువంటి నేపథ్యంలో అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులతో కలిపి ఒకసారిగా ప్లకార్డులు చేయడం, తర్వాత కొంత అల్లు అర్జున్ మీద జనసేన కార్యకర్తలు అటాక్ చేయడం, అక్కడ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం బగ్గుమన్నది అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ శిల్పారావు ఓడిపోవడం, తర్వాత తన మిత్రుని కోసం నేను పోయిన తప్ప ఏ పార్టీకి ప్రచారం చేయడానికి కాదు అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ చెప్పడం, ఇదంతా కూడా కొంత మెగా ఫ్యామిలీలో కిరికిరి మొదలుపెట్టింది. అప్పటి నుండే మెగా ఫ్యామిలీలో పంచాయతీలు షురు అయిపోయినాయి. అప్పటి నుండే ఇక మెగాస్టార్ ఫ్యామిలీకి, తర్వాత ఇక్కడ అల్లు ఫ్యామిలీకి కొంత విభేదాలు వచ్చేసినాయి. ఎవరు కాలి మీద వాళ్ళు ఉంటున్నారు, ఇక్కడ కూడా సంబంధం లేకుండా విభజించబడ్డారు అనేది కూడా పెద్ద ఎత్తున ఫిలిం క్రిటిక్స్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జనసేననేమో మామయ్యకి సంబంధించినటువంటి పార్టీ, టీడీపీనేమో బలంగా ఉన్నటువంటి పార్టీ, వైసీపీ ప్రతిపక్ష పార్టీ, ఇంకా కూటమిలో మరి వెళ్తారా అంటే మెగా కుటుంబంలో ఒకటిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అంటే సినీ ఇండస్ట్రీకి పోయేసరికి ఎంతున్నా తాత అల్లు రామలింగయ్య పేరు ఎంతున్నా కూడా ఇక్కడ సినీ ఇండస్ట్రీలో మాత్రం మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి అల్లుడు అని చెప్పేసి కూడా పెద్దగా అంటే గంగోత్రి సినిమా అప్పుడు కావచ్చు, తర్వాత కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ విభేదాల మధ్య ఇక్కడ ఏ పార్టీలకు పోతారు అనేది కూడా, అంటే విభేదాలు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి. అయితే జనసేనలకు పోతారా, అది జనసేనకు పోయేటువంటి ఆస్కారం ఉంటుందా, లేదా టీడీపీలకు పోయేటువంటి ఆస్కారం ఉంటుందా, లేదా కొత్త పార్టీ పెడతారా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే అల్లు అర్జున్ కనుక కొత్త పార్టీ పెడితే బ్యాక్ ఎండ్లో అల్లు అరవింద్ నడిపించగలుగుతాడు అని చెప్పేసి కొంతమంది. ఎందుకు ప్రజారాజ్యం పార్టీ బ్యాక్ ఎండ్లో కూడా ఆర్థికంగా ప్రతి ఒక్క ఆలోచనలో కూడా అల్లు అరవింద్ ఉండే అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఎందుకు పుట్టిందంటారు అనేది కూడా కొంతమంది చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లోకి ఎందుకు, సినీ ఇండస్ట్రీ చాలా బాగుంది కదా, ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సొంత పార్టీ ఉన్న ఎన్టీఆర్ఏ సైలెంట్గా ఉన్నాడు, కొత్తగా మీలాంటి వాళ్ళు వచ్చి ఎందుకు భంగపాటు పడతారు అని చెప్పేసి కూడా కొంత విమర్శలు వచ్చినప్పుడు నేపథ్యం వస్తూ ఉన్నది. కానీ ఇక్కడ 2034 దృష్ట్యా పెట్టుకుంటున్నాడా, లేకపోతే 2028 లేదా 29 రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా ఇక్కడ రాజకీయాలకు రావాలనుకుంటున్నారా, ఇది ఒక ప్రశ్న అభిమానుల ముందు ఉంది. అయితే తమిళనాడులో ఏదైతే ఉందో తమిళనాడుకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుత సీఎం ఇక్కడ జోసెఫ్ విజయ్ ఏ విధంగా అయితే అభిమానులను కలిసి, తర్వాత అంటే ఆయన కూడా పెద్దగా ఇక్కడ పోరాటాలు చేసింది లేదు, ఉద్యమాలు చేసింది లేదు, పబ్లిక్లో కొట్లాడింది లేదు, కానీ అభిమానులను కలిసి అభిమాన సంఘాలను కలిపి ఒకసారిగా జెన్జీని
ఆకట్టుకున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ అల్లు అర్జున్ మరి రాజకీయాల్లోకి వస్తే ప్రశాంత్ కిషోర్ ఎంత వరకు ఉపయోగపడతాడు? అసలు ప్రశాంత్ కిషోర్ చాలామందికి చేశామంటున్నారు, కానీ ప్రశాంత్ కిషోర్ మీద పెద్దగా ఉన్నటువంటి ఒక అభియోగం ఏంటంటే తాను ఎంతమందికి చేసినా కూడా తన సొంత పార్టీని తానే డిపాజిట్లు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి ప్రశాంత్ కిషోరే ఓడిపోయింది కదా, ఆయన ఈ వీళ్ళకేం హెల్ప్ చేశాడు అనేది కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. మరి అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రానున్నారా, లేకపోతే ఇవన్నీ ఫేక్ ప్రాపగండాల, ఏమైనా ఊహాగాన వార్తలకు తెరలేపడానికి, ఏమైనా ఊహాగాన సంబంధించినటువంటి విషయంలో ఈ వార్తలు చెప్పేటటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా కొంత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందా అనేది కూడా తెలియాల్సినటువంటిది. గతంలో కూడా ఇదే ఫైర్ తోటి అంటే ఈ విధంగానే పుకార్లు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా లేదు రాజకీయ అరంగేట్రం లేదు అంటూ కూడా కొట్టిపారేసినటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు మరి ఏమైనా రాజకీయాల వైపు చూస్తూ ఉన్నారు. అంటే ఒకసారి భంగపడ్డటువంటి కుటుంబం నుంచి వచ్చిండు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత క్రియాశీలకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక గాలి వీస్తున్నటువంటి నేపథ్యంలో 18 స్థానాలు కొట్టి అప్పటికే అంటే మెగాస్టార్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి హీరోల కంటే ఎక్కువ అభిమాన సంఘాలు అభిమానులు అన్నటువంటి వ్యక్తి చిరంజీవి. ఆయన్నే నిలబెట్టుకోలేకపోయాడు అనేది కూడా చాలా వరకు కామెంట్లు వస్తూ ఉన్నాయి. అంటే 18 సీట్లు వచ్చిన తర్వాత బలంగా ఉంటే 2014లో ఆంధ్రప్రదేశ్కి కాబోయే సీఎం అవుతుండే అనే ఒక టాక్ కూడా ఉన్నది. అంటే చిరంజీవి లాంటి వ్యక్తే తట్టుకోలేక రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చేటువంటి నాయకులు, ఇప్పుడు వచ్చేటువంటి సినీ హీరోలు ఇక్కడ నడుస్తుందా? ఎందుకు ఈ యొక్క ప్రశ్న వచ్చింది అంటే 2014 నుండి 2024 వరకు 10 సంవత్సరాల కాలం పాటు పవన్ కళ్యాణ్ పడ్డటువంటి బాధ, పవన్ కళ్యాణ్ విమర్శించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు విమర్శించడం, కుటుంబ నేపథ్యంలో విమర్శించడం, ఆర్థిక నేపథ్యంలో విమర్శించడం, తనకు సంబంధించినటువంటి సినిమాకు సంబంధించినటువంటి విషయంలో చేయడం, ఇదంతా కూడా చూసినటువంటి అల్లు అర్జున్ మరొకసారి రాజకీయాల్లోకి వస్తారా అంటే అందరూ జోసెఫ్ విజయ్ లాగా క్లియర్గా పోయి అధిష్టానం వాడు సీఎం కుర్చీలో కూర్చోడానికి అంత ఈజీ ఉండదు తెలుగు రాష్ట్రాలలో. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఇక్కడ అభిమానిగానే ఉంటాడు. ఎందుకు అంటే ఇక చిరంజీవి 2 చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే మొదటిసారి 2 సార్లు ఓడిపోయాడు. కానీ పట్టు అక్కడ పవన్ కళ్యాణ్ ఏమైనా అంటే గల్ల పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి కొట్టేటువంటి సమయం ఉంటుంది. కానీ ఓట్ల రూపకంగా మారలేదు, మారినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు మరి అల్లు అర్జున్ మరియు జోసెఫ్ విజయ్లా కంపారిజన్ చేస్తామా అంటే చేయలేం. ఎందుకంటే తమిళనాడులో 60 ఏళ్ళ పరిపాలనకు చెక్ పడింది. ఇక్కడ జరిగింది 2014 నుంచి జరుగుతున్నటువంటి ప్రాతిపదికన చూస్తే 12 ఏళ్ళే. ఈ 12 ఏళ్లలో ఒకసారి టీడీపీ వచ్చింది, వైసీపీ వచ్చింది, మన 3వ టర్మ్ టీడీపీ వచ్చింది, ఎన్డీఏ కూటమి వచ్చింది. మన నెక్స్ట్ టైం ఎవరు వస్తారని కూడా క్లారిటీ ఉండదు. ఎందుకంటే తెలుగు ప్రజలలో అభిమానం వేరు, రాజకీయం వేరు. నాయకునిగా చూస్తారు. ఎన్నికల సమయం వచ్చినా ప్రతిరోజు నాయకుడే. తర్వాత సినిమా జరిగి ఈ నాయకుడిని పక్కన పెట్టి సినిమాకి అంకితమవుతారు. కానీ ఈ సినిమా చూసేటువంటి అభిమాని ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చినాక హీరో వైపు మళ్తాడా అంటే మళ్ళాడు. అది ఎక్కడ పోతుంది? మళ్ళీ రాజకీయంగానే పోతుంది. అది పార్టీ ఫీలింగ్ పోతుంది. అంటే కాంగ్రెస్ అనో, బీజేపీ అనో, బీఆర్ఎస్ అనో, లేకపోతే టీడీపీ అనో, వైఎస్ఆర్సీపీ అనో, జనసేన అనో, ఈ విధంగా డివైడ్ అవుతుంటాయి. తమిళనాడు రాజకీయాల్లాగా సీఎం జోసెఫ్ విజయ్ లాగా అల్లు అర్జున్ అధిష్టానం ఎక్కుతాడా అంటే కొంత క్వశ్చన్ మార్క్. మరి చూడాలి. అంటే నిజానికి రాజకీయాలకి అల్లు అర్జున్ రాబోతున్నాడా, లేకపోతే ఇది ఊహాగాన వార్తలకు తెరలేపారా? ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.